ఈ సర్వాంగ కవచాన్ని ధరించి ఏం చేయాలి? పోరాటం చేసి మనం గెలవాలి. పోరాటం ఎంతసేపు చేయాలి? ఎప్పటి వరకు చేయాలి? గెలిచేంత వరకు చేయాలి. అంతేనా? పోరాటం ఎందుకు చేసేది? ఎవరైనా గెలవడం కోసమే. అయితే అవతల వాడున్నా గెలవాలి, లేకపోతే మనమన్నా గెలవాలి. ఇద్దరు పోరాడుతున్నప్పుడు ఈ పోరాటంలో గెలుపు ఒకరిదే. అయితే అపవాదిదన్న అవ్వాలి, లేదా మనదైనా అవ్వాలి. ప్రతిరోజు, ప్రతిసారి, ప్రతి సమయంలో కూడా వాడితో మనం పోరాడుతూనే ఉన్నాము. వాడు ఏ రకంగా పోట్లాడతాడు? ఏ మన మీదకి పంపించి మనలను జయించడానికి వాడు ఎలాంటి పరిస్థితులు కల్పిస్తాడు? వాటిల్లో మనం ఎలా జయం పొందుకోవాలి? చూపిస్తాను, చిన్న మాట చూపిస్తాను, చూద్దాం. రోమపత్రిక 8వ అధ్యాయం 35వ వచనం నుంచి వ్రాయబడిన మాటలు ఒకసారి చూద్దాం. రోమపత్రిక 8:35. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరవైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాపునా? ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. చాలండి. ఇంకా ఉంటాడు. ఇంకా తర్వాత అంటాడు, ఉన్నవి అయినను 38వ వచనం చూడు. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవునవి అయినను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభువైన యేసు క్రీస్తు నందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. వాడు మన మీదకు ఉపయోగిస్తున్నాడు ఇవన్నీ. ఎందుకు? దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడవం చేయాలి అని. అదే వాడి టార్గెట్. సాతాను చేసే పని ఒక్కటే. అంతే తప్ప 2 కొమ్ములు వేసుకొని 2 కూరలు పెట్టి ఇంత బాగా 4 జాపి మనల్ని జడిపిస్తే ఆడికేమొస్తుంది? అట్లా జడిపించడం వల్ల వాడికి లాభం లేదు. వాడు చేసే యుద్ధం ఏమిటంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడవం చేయడమే వాడి టార్గెట్. వాడి టార్గెట్ అదే. అది చేయటానికి వాడు ఏం చేస్తున్నాడట? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపు వాడు ఎవడు అని చెప్పి శ్రమ పంపిస్తాడట, బాధట, హింసట, కరువట, వస్త్రహీనతట, ఉపద్రవమంట, ఖడ్గమట. ఇవేవి కూడా క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడవం చేయలేవు అన్నాడు. కరువు రప్పిస్తాడు మన మీదకి, ఉపద్రవం, ఖడ్గం, శ్రమ, ఇరుకులు, ఇబ్బందులు, ఇంట్లో సమస్యలు, పోట్లాట్లు, ఇవన్నీ తీసుకొచ్చేస్తాడు సాతాను. శుభ్రంగా ఉన్నారండి, వాళ్ళకండి హాయిగా ఉన్నారండి అన్నసరికి ఎవరికో ఒకళ్ళకే రేపి పోట్లాడు పెట్టేస్తాడు. ఇంట్లో ఒకళ్ళని రేపి చిరాకు రప్పించేస్తాడు, చిక్కురొక్కరు చేసేస్తాడు. ఆ మాట ఈ మాట పెరిగిపోయి ఇల్లు నరకమే. మీరు అన్నట్టు నరకం. రెండోది ఏంటంటే విడిపోద్ది అనమాట. నీతో నాకు పని అంటే నీతో నాకు పని అంటే నువ్వు నాకు అవసరం అయినప్పుడు నేను నీకు అవసరం. అందున నేను నీకు కానప్పుడు నువ్వు నాకు కావాలంటే వెళ్ళి అవతలకంటే నువ్వు వెళ్ళి అవతలకే అనుకుని ఎవరికి వాళ్ళు అలా చేస్తాడు సాతాను. ఏ విధం చేతనైనా సమస్యలన్నీ మన మీదకి తీసుకొస్తాడు. అయినప్పటికీ కూడా అన్నాడు, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మనల్ని ప్రేమించిన వాని ద్వారా అనగా యేసు ద్వారా. ఇది ఇక్కడ రాసింది అదే. యేసు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాం. కరువు వస్తుంది, అయినా మనదే విజయం. అర్థమైందా? కరువు వచ్చినా విజయం ఎవరిదే? మనదే. ఎవరి ద్వారా? యేసు ద్వారా మనం విజయం పొందుతాం. కరువు వచ్చింది, 2 రోజులు తినటానికి తిండి లేదు. ఏం దేవుడో ఏమలోకం ఏం చేశాడు మాకు అని బయటకు పోము. ఇంకా దేవుణ్ణి గణపరుస్తూనే ఉంటాం. ఇబ్బందులు వస్తాయి. ఏం ఇబ్బందులు ఏంటో దేవుణ్ణి నమ్ముకున్న దగ్గర నుంచి అని మనం బయటకు క్రీస్తు ప్రేమ నుంచి బయటకు వెళ్ళాం. ఆ ఇబ్బందుల్లోనే ఆనందపడుతుంటాం.
సమస్యలు వస్తాయి. ఆ సమస్యలోనే సంగీతనాదము అంటుంటాం, దేవునికి మహిమ కలుగునగాక. అర్థమవుతుందా? కరువైన, ఖడ్గమైన, ఉపద్రవమైన ఏదైనా కూడా యేసయ్య ప్రేమ నుండి మనల్ని ఎడబాప నేరదు. దేవదూతలైనా, ప్రధానులైనా, అధికారులైనా, ఎత్తైనా, లోతైనా, మరి అది ఏదైనప్పటికీ కూడా క్రీస్తు ప్రేమ నుండి మనం దూరం చెయ్యలేవు. అర్థమవుతుందా అని నేను రూఢిగా నమ్ముచున్నాను అన్నాడు. మనం కూడా అంతే. యేసయ్యను నమ్మిన తర్వాత ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా బాధపడకూడదు. పౌలుసేలు ఏం చేశారు? వాళ్ళ వస్త్రాలు తీసి బెత్తాలు తీసి ఒళ్ళంతా పగల కొట్టేశారు, చెరసాల్లో పడేశారు, తీసుకెళ్ళి కాళ్ళు చేతులకి బొండను బిగించేసి ఉంచారు. అయితే మధ్యరాత్రి వేళ పౌలుసేల దేవునికి కీర్తనలు పాడుచూ, ప్రార్థన చేస్తూ, స్తుతిస్తూ, ఆరాధన చేస్తున్నారు. దేవుణ్ణి స్తుతించుడి ఎప్పుడు? ఎల్లప్పుడు అంటే ఎప్పుడు కూడా. చెరసాల్లో ఉన్నా, ఇరుకులో ఉన్నా, కరువులో ఉన్నా, సరైన చొక్కా లేకపోయినా, కనీసం కత్తిరేసుకోవడానికి అవకాశం లేక జుట్టు పెరిగిపోయినా, కాళ్ళకు చెప్పులున్నా ఊడిపోయినా, ఏది ఉన్నా లేకపోయినా ఎల్లప్పుడూ ఆయన స్తుతించాలి. దేవుని స్తుతించుడి, అప్పుడప్పుడు కాదు, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అన్నట్టు వాళ్ళు ఎలా ఉన్నారో అలాగే ఉండాలి మనం. ఇవేం చేస్తాయండి లోకంలో? కరువు అనే శత్రువు ఏం చేస్తాడు మనల్ని? అది బూడిద. మనం అవసరమైతే ఆయన అన్నాడు, యేసుప్రభుల వారు అన్నాడు, ఆయన నోట నుండి వచ్చు మాట వలన మీరు జీవిస్తారు. అంతే. దేవుడు పోషించాలి అనుకుంటే ఈ లోకంలో సాతాను ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, అందుకే బైబిల్ అంటాడు, నేలలో పై రెండిపోయినా, సాలలో పశువులు లేకపోయినా, ద్రాక్ష చెట్లు కాపు మానిన, అసలు నీళ్లు తాగడానికి లేకపోయినా, తిండి గింజలు లేకపోయినా, ఏది లేకపోయినా కానీ ఆయనను మాత్రం మనం వదిలిపెట్టాం. అర్థమైందా? సునామీ వచ్చిన, లేకపోతే పెద్ద బాగా ఎండొచ్చి చెట్లన్నీ ఎండిపోయి చచ్చిపోయినా, నదులన్నీ ఎండిపోయినా, అసలు దేనికి భయపడం. సమృద్ధి ఉన్నా భయపడం, సమృద్ధి లేకపోయినా భయపడం, దేనికి కలవరపడం, కంగారు పడం. అందుకని అన్నిటి యందు నేను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకున్నాను అన్నాడు పౌలు. అన్నిటిలో సంతృప్తి కలిగి, సంతృప్తి అంటే ఏంటి? కడుపు మాడడంలో సంతృప్తి ఏంటో ఆయనకు తెలుసు. అంటే బాగా మాడిపోవటం అంటే దాని లోతు తెలుసు ఆయనకి. బాగా కడుపు నిండి ఉండుట కూడా నేను ఎరుగుదును అన్నాడు. కడుపు నిండొచ్చు, ఎండొచ్చు, అది పెద్ద సమస్య కాదు. దానికోసం యేసయ్యకు దూరం అవ్వకూడదు. వాడు అయిపోయి చేస్తాడు. ఏమంటే మరి ఎట్ట బతకాలండి? అందుకనే సారా అమ్ముకుంటున్నానండి, ఏదో బతుకు తెరువు కోసం సిగరెట్ పెట్టి అమ్ముకుంటున్నాను బాబు. నేను తాగట్లా, నేను అమ్ముకుంటున్నాను బాబు, సిగరెట్ పెట్టలేదు అమ్ముకుంటున్నాను బాబు. అబ్బాయి నేనేదో రాగబలిచి వ్యభిచారం చేయట్లేదయ్యా, ఇది పిల్లల చదువులకి ఎన్ని ఇబ్బంది అవుతున్నాయని, అందుకే నేను వ్యభిచారం చేసి నా పిల్లల కోసం అండి, నేను ఎట్టగో పాడైపోయాను, నా పిల్లల కోసమే నేను చేసే వ్యభిచారం అని కొంతమంది. అర్థమవుతుందా? అలా కాదు. ఇవన్నీ మన మీదకి వచ్చి పడ్డా సరే దేనికి లొంగని వాడే క్రైస్తవుడు. అదే యుద్ధం అంటే. వాడు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు మన ముందు సాగవు అన్నట్టుగా మనం ఉండాలి. ఆడు పప్పులు మన ముందు ఉడకో. వాడు ఎంతో రేపుతాడు అనమాట, మానసికంగా ఒత్తిడి తీసుకొస్తాడు. ఎట బతుకుతావు? నీ బతుకు తెరివేది? ఎలా బతుకుదాం అనుకుంటున్నావు? ఆ పిల్లకి పెళ్లి చేయాలా, తర్వాత వాళ్ళకి సారి పెట్టాలా, మళ్ళీ వీళ్ళకేమో ఇదిగొని పెట్టాలా, అడిగి ఇల్లు కట్టి పెట్టాలా, వాడు రోజు నిన్ను తిడుతున్నాడా, ఏం చేసావు, ఏం సంపాదించావు అంటున్నాడా, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఈ సమస్యలను వచ్చి మీద పడతాయి. డోంట్ కేర్. ఉంటే ఉంటుంది, ఊడితే ఊడద్ది, అంతే తప్ప దేన్ని పట్టించుకోకూడదు. సంపాదించాడు గట్టిగా యోబు గారు, ఏమైంది? అంతా పోయింది.
దాని మీద ఏమన్నా మనసు ఉంచుకున్నాడా ఏమిటి? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసేసుకున్నాడు. నేను దిగంబరిగా వచ్చేటప్పుడు పోయేటప్పుడు దిగంబరిగా పోతాను. ఏంటి డబ్బులు ఏమన్నా నాకు శాశ్వతం, లేకపోతే బంగ్లాలు బిల్డింగులు భార్య పిల్లలు అందరూ నాకు శాశ్వతం? ఉంటే ఉంటారు, పోతే పోతారు. మరి స్నేహితులు ఉంటే ఉంటారు, పోతే పోతారు. మరి రోగం ఎంతవరకు ఉంటుందండి? నేను పోయేదాకేగా. ఇక ఆ తర్వాత ఏమైనా చేయగలుగుద్దా నన్ను? అసలు అంతకు తెగించిన వాడిని ఏదేం చేయగలుగుద్ది? అట్లా తెగించాలి. యుద్ధం అంటే అదే మనం చేసే యుద్ధం. కాబట్టి మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కాదు. కాబట్టి మనం సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని బైబిల్ చెబుతుంది. అవి ధరించుకొని మనం సిద్ధంగా ఉండాలి యుద్ధానికి. అదేదైనా తీసుకురానే మన మీదకే. అయితే ఈ సర్వాంగ కవచం అంటే ఏమిటి? కొన్ని ఆభరణాలు ఇచ్చాడు, చూద్దాం. కొన్ని ఆభరణాలు ఇచ్చాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం చూడండి. ధరించవలసినటువంటి ఆ వస్తువులు కొన్ని ఉన్నాయి అక్కడ. దేనికి ఏదేది ధరించాలో ఏలయనగా మీరు నడుమునకు సత్యమును దట్టి కట్టుకొని నీతి అని మైమరువు తొడుక్కోవాలి అన్నాడు. మన నడుముకి ఏం కట్టుకోవాలట? ఏలయనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అయిన మైమరువు తొడుక్కొనుడి అన్నాడు. మైమరువు అంటే కవచం అని అర్థం. సత్యం అనే దట్టి అంటే బెల్టు. ఎక్కడ పెట్టుకోవాలి బెల్టు? నడుముకు పెట్టుకోవాలి. ఏ బెల్ట్ అది? సత్యం అంటే సత్యముతో నిలబడాలి అని అర్థం. ఎట్టి పరిస్థితుల్లో అసత్యం మనం ధరించుకొని నిలబడకూడదు, అసత్యం ఉండకూడదు. సత్యమేవ జయతే అన్నారు. విజయం సత్యానిదే ఎప్పటికైనా. కాబట్టి బెల్ట్ పెట్టుకోవాలి. అంటే బెల్ట్ నడుముకి ఎందుకు పెడతాం? బిగుతుగా అంటే నిలబడాలంటే అదే. బాలెంతకి ఏం చేస్తారు? నడుముకి కట్టు గట్టిగా కడతారు. అర్థమవుతుందా? నడుకట్టు చాలా ప్రాముఖ్యమైంది. గుణవతి అయిన భార్యను గురించి కూడా ఉంటుంది. ఆమె తన నడుకట్టు చేత తన చేతులతో బలముగా పనిచేయును అని. నడుకట్టు గట్టిగా కట్టుకుంటే నడుముకి బిగువు వస్తుంది అనమాట. లేకపోతే ఊగుళ్ళు ఆడుకుంటాం. ఏదైనా బరువు లేపేటప్పుడు నడుము బిగువుగా ఉండాలి. నడుము లూజుకుంటే నడుపాస పెట్టమడదే. అర్థమవుతుందా? అలాగే కత్తిపట్టి యుద్ధం చేసేటువంటి వాడికి నడుము బిగువుగా ఉండాలి. అంటే ఈ నడుముకి ఏం పెట్టుకోవాలి? బెల్ట్ పెట్టుకోవాలి. ఏంటి ఆ బెల్టు? సత్యం. సత్యం అనేటువంటి కవచాన్ని మనం బెల్టును తొడుక్కొని యుద్ధం చేయాలి. నీతి అంటేనే మైమరువు. నీతి అనే మైమరువు అంటే కవచం. సత్యం నీతి మన నడానికి పెట్టుకొని ఉండాలి. నడుము అంటే ఏమిటి? పేతురు భక్తుడు అంటాడు, మీ మనస్సు అనే నడుము అంటాడు. అర్థమవుతుందా? మన మనసంతా సత్యముతో, మన మనసంతా నీతితో నింపబడి ఉండాలి. నీతి కలిగిన మనస్సు, సత్యము కలిగిన మనసు 1:13 అనుకుంటా పేతురు గారు చెప్తాడు. కాబట్టి మీ మనస్సు అను నడుము కట్టుకోండి అని చెబుతాడు ఆయన. కాబట్టి నడుము అంటే మనస్సు. ఈ మనస్సును దేంతో కట్టుకోవాలి? సత్యముతో కట్టుకోవాలి. సత్యం అంటే ఏమిటి? యేసు ప్రభులు వారు అన్నాడు 17:17 యోహాను సువార్తలో. ఏమంటాడంటే, సత్యమందు వానిని ప్రతిష్ఠించు, నీ వాక్యమే సత్యము అన్నాడు. అంటే నడుముకి వాక్యం అనేటువంటి సత్యాన్ని మనం కట్టుకొని ఉండాలి. బెల్టు మనం పెట్టుకొని ఉండాలి. నడుముకి బెల్టు సత్యాన్ని కట్టుకొని ఉండాలి. తర్వాత 15వ వచనంలో ఎఫెసీ పత్రిక పాదములకు సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి చాలు. పాదాలకు ఏం తొడుక్కోవాలి? సమాధాన సువార్త వలననైనా సిద్ధ మనస్సు అను జోడు తొడుగుకొని నిలువబడుడి అన్నాడు. ఇది ఇలాంటి చెప్పులు తొడుక్కొని మనం యుద్ధంలోకి రావాలి. సమాధానం అనేటువంటి చెప్పులు, సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులు. సువార్త వలనైనా ఈ సమాధాన సిద్ధ మనస్సు అనేటువంటి చెప్పులు జోడు అంటదే కదా. జోడులు తొడుక్కొని ఎలా ఉండాలి? కూర్చొని ఉండండి అన్నాడా? నిలబడి ఉండాలి.
చెప్పులు తొడుక్కొని సువార్త ద్వారా సిద్ధ మనస్సు అనేటువంటి జోడు తొడుక్కొని మనం ఎలా ఉండాలి? నిలబడి ఉండాలి. సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు. సువార్త మనలను సమాధానపరుస్తుంది. కాబట్టి మనం అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నం చేయండి అన్నాడు బైబిల్లో. ప్రయత్నం చేయాలంటే అయితే అవద్దు, లేకపోతే లేదు. మన ప్రయత్నం మాత్రం మనం చేయాలి. కాబట్టి మన మనస్సు సిద్ధంగా ఉండాలి. జోడు అంటే చెప్పులు తొడుగుకొనుట. ఆ చెప్పులు పోగొట్టుకోకూడదు. అవి పోగొట్టుకుంటే కాళ్ళకి రాళ్ళు గుచ్చుకుంటాయి, ముళ్ళు గుచ్చుకుంటాయి, చాలా ఇబ్బంది మనకు కలుగుతుంది. కాబట్టి చెప్పులు కూడా మనం తొడుక్కొని ఉండాలి. చిన్న కుమారుడు పోగొట్టుకున్నాడు, అవి చెప్పులను పోగొట్టేసుకున్నాడు. తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చి సంపాదించుకున్నాడు. కాబట్టి మనం దేవునితో ఉంటే ఆ చెప్పులు మనకుంటాయి, దేవునితో లేకపోతే చెప్పులు ఉండవు. కాబట్టి యుద్ధానికి వెళ్ళే వాడికి నడుముకేం బెల్ట్ ఉండాలి, అంటే సత్యం ఉండాలి. తర్వాత సిద్ధ మనస్సు అనేటువంటి జోళ్ళు, చెప్పులు తొడుక్కొని ఉండాలి. 16వ వచనంలో ఇవన్నీయుగాక విశ్వాసమును డాలు పట్టుకొనుడి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులగుదురు అన్నాడు. తర్వాత విశ్వాసం అనేటువంటి డాలు పట్టుకోవాలి అన్నాడు. డాలు అంటే తెలుసా? ఎదుటివాడు ఏదైనా రాయి ఇసిరేడనుకో అడ్డం పెట్టుకునేది. ఒక చేత్తో డాలు ఉంటుంది, ఇంకో చేత్తో కత్తి ఉంటుంది కదా యుద్ధం చేసేవాడికి. ఇదెందుకంటే ఆడు కొట్టేటప్పుడు అడ్డం పెడతాం, ఇదేంటంటే మనం అంతేనా, యుద్ధం చేస్తానే ఉండాలి. ఆడు రాయి విసురుతాడు, బాణం విసురుతాడు. ఏ బాణం విసురుతాడు? ఇక్కడ అగ్ని బాణాన్ని విసురుతాడు. అంటే బాణానికి నొప్పి పెట్టి విసురుతాడు. అది వచ్చి మనం గుచ్చుకుందనుకో దొరపట్టమే కాదు, లోపల ఉండే కూడా కాల్చేస్తుంది అంతే. అది మనకు తగలకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు మనం డాలు పట్టుకోవాలి. ఆ డాల్ని ఏమన్నాడు? విశ్వాసం అన్నాడు. విశ్వాసం అంటే నమ్మకం. దేవుణ్ణి నమ్మి ఆ డాల్ని అలా పట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఆ నమ్మకాన్ని కాల్చివేయడానికి వాడెన్నో అగ్ని బాణాలు వేస్తాడు. మామూలు బాణాలు కాదు, అగ్ని బాణాలు. వాటన్నిటిని ఆర్పివేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి క్రైస్తవుడు అంటే యుద్ధంలోకి వచ్చేసాడు. ఆ డాలు కనుక పక్కన పెట్టి డోలు బోర్లించామనుకో, అడేసే బాణం ఏం చేస్తుంది? వచ్చి ఒక్క పోటు చేస్తుంది అంతే, అయిపోతాం, ఓడిపోతాం. వాడి సంబంధంలో అయిపోతాం. అప్పుడు అన్నాడు బయలుదేరారులే అక్కడ చాలామంది చూసాం, చాలామందిని చూసాం ఇట్లాంటి వాళ్ళనే. ఇప్పుడు ఏదో బైబిల్ పట్టుకు వెళ్తున్నాడు, చూద్దాం ఎన్ని రోజులు తాగుతాడు, మేమే వెళ్ళిన వాళ్ళమే ఒకప్పుడు అని బజార్లో కూర్చొని మాట్లాడుతుంటాం. ఏదో బాణం తగిలింది మనకు, అయిపోయాం, కాలిపోయాం. బాణం తగిలినోడల్లా ఇట్టే మాట్లాడుతుంటాడు. సాతాను బాణపు దెబ్బ తిన్నవాడల్లా ఇలాగే అంటుంటాడు. మేము ఒకప్పుడు వెలిగాం, మేము ఒకప్పుడు అసలు పాడితే ఎట్టుంటే తెలుసా? నువ్వు పాడితే కూడా పాట. ఒకప్పుడు నేను పాడితే పక్షులు ఆలకిచ్చాయి, మరి మనుషులు వీళ్ళు ఎటువంటి పోయేవాళ్ళు అనుకుంటా. అందుకని నాకు అయ్యినాయి అంటే అవి అడగగా. కాబట్టి ఆ విశ్వాసం అనేటువంటి డాలు ఎప్పుడు పట్టుకొని ఎటు నుంచి ఏ బాణం వస్తుందా, ఏ రాయి వస్తుందా, ఏ ఇరుకు వస్తుందా, ఏ సమస్య మన మీద వచ్చి పడుతుందని మీదకు వస్తుంటే అడ్డం పెట్టేయటమే. ఒక అడ్డం పెట్టుకుంటూ కూర్చోవటమేనా? మరి మనం కూడా పోరాడి జయించాలి. తర్వాత 17వ వచనంలో మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యమును, ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. ధరించుకోవడం అంటే తొడుక్కోవడం, అర్థమైందా? రక్షణ అనే శిరస్త్రాణం తొడుక్కోవాలి. శిరస్సుకి ఏం ధరించాలి? రక్షణను తొడుక్కోవాలి. అది రక్షణ కవచం. తలకాయకి ఎందుకంటే తలకాయకి ఎందుకంటే మరి తలకాయ ఉండాలి. తల మీద కొడితే మనకు దెబ్బ తగలకుండా. హెల్మెట్ పెట్టుకొని డ్రైవింగ్ ఎందుకు? బై మిస్టేక్ జారిపడ్డా అయితే కాలు ఇరిగితే, చేయి ఇరిగితే తర్వాత లైన్ అవుతాయి. తలకాయకి తగిలితే చెవిలం రక్తం, ముక్కులం రక్తం వచ్చిందనుకో గడపని అంతే. కానీ వీడు రోడ్డు మీద పడ్డప్పుడు హెల్మెట్ ఉండి దానికి తగిలిందనుకో వీడు తలకాయకే సేవ్ అయిపోతాడు. అంటే ఇబ్బంది లేదు.
మొత్తం మీద కాసేపు దిమ్మదిరిగి కూర్చున్నా నెత్తి మీద నీళ్లు కొట్టో ఏదో కూడా సరి చేసి వెళ్ళు అంటే మళ్ళీ లేచి బండి వేసుకొచ్చేస్తాడు. కానీ హెల్మెట్ లేకపోతే అంతే, ఇక అంబులెన్స్లో చేసినా ఆడు వచ్చేదాకా వీడు ఉంటాడో లేదో తెలియదు. అలాగే రక్షణ అనేటువంటిది శిరస్త్రాణం మనం ధరించుకొని ఉండాలి. రక్షణ అంటే పాప విముక్తి. పాప విముక్తి అనే శిరస్త్రాణము తొడుక్కోండి అని పవిత్ర గ్రంథం వాడుక బైబిల్ భాషలో వ్రాయబడింది. ఈ రక్షణ అన్నదానికి అక్కడ పాప విముక్తి అని రాయబడింది. పాప విముక్తి అనే శిరస్త్రాణాన్ని తొడుక్కోండి అన్నాడు. మరి రక్షణ మనం పొందుకున్న తర్వాత పోగొట్టుకోకూడదు. ఇప్పుడు ఎవరైతే బాప్తిసం పొందుతారో వారు రక్షించబడతారు కదా. అంటే ఒక హెల్మెట్ ఇస్తాడు, దాన్ని పెట్టుకున్నాం. అబ్బా 14 హెవులు మోస్తారండి, దీన్ని తీసి పక్కన పెట్టకూడదు. అర్థమైందా? ఆ రక్షణ తీసి పక్కన పెడితే ఏమవుద్ది? రక్షణ పోద్ది. ఎప్పుడైతే తీసి పక్కన పెడతావో ఆడో ఎత్తుకుపోతాడు. నీ రక్షణను ఎత్తుకుపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మన దగ్గర ఉండే ఒక్కొక్క ఆయుధం బుద్ధి లాగుతాడండి. మన ఆయుధాలన్నీ ఆడు లాక్కున్నాడు అనుకో, అప్పుడు మనల్ని జయించడానికి ఎంతసేపు పని? ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ రక్షణ తీసి కాసేపు పక్కన పెడదాం, ఈ బెల్ట్ ఊడదేద్దాం, లేకపోతే ఈ చెప్పులు కాసేపు అవతల పెడదాం అని ఇవన్నీ కనుక తీసి పక్కన పెట్టామనుకో, పక్కన పెట్టినట్టు ఆడు వచ్చి ఎత్తుకుపోతాడు. ఇక ఆ తర్వాత ఇది రక్షణ ఎక్కడుందంటే రక్షణ లేదు, ఏమీ లేదు. వాడు వేసే శిక్షే ఖచ్చితంగా మనం అనుభవించాలి. కాబట్టి రక్షణ అనే శిరస్త్రాణము. ఈ శిరస్త్రాణాన్ని రక్షణని ఇంకోటి ఏమన్నాడంటే తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో రక్షణ నిరీక్షణ అనే శిరస్త్రాణము అన్నాడు. రక్షణ నిరీక్షణ అని కూడా అన్నాడు అక్కడ. నిరీక్షణ అంటే ఎదురు చూడడం, యేసయ్య కోసం ఎదురు చూడటం. ఎప్పటి వరకు తొడుక్కొని ఉండాలి మనం? యేసయ్య వచ్చి మనం తీసుకెళ్ళే వరకు కూడా ఇవన్నీ మనం ధరించుకొని ఉండాలి. ఇవన్నీ ధరించుకొని మనం ఏం చేయాలంటే ప్రతిదండన చేయడానికి సిద్ధంగా ఉండాలి. రేపు నుంచి సిద్ధంగా ఉంటానంటే ఇవాళ ఎప్పుడు చేస్తాడేమో. అర్థమవుతుందా? రేపు నుంచి కొత్త సంవత్సరం సిద్ధంగా ఉంటానంటే ఇవాళే వాడు మనం లేపేయచ్చు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఎప్పుడూ సిద్ధంగానే ఉండాలి, సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రతి దండనకు అంటే వాడి మీద ఆల్రెడీ యుద్ధం చేస్తున్నాడు, దాన్ని మనం వ్యతిరేకించడానికి సిద్ధంగా ఉండాలి. అంతే తప్ప ఎవరు తిట్టారని వాళ్ళని తిట్టడం కాదు, వీళ్ళు కొట్టారని కొట్టడం కాదు, వీళ్ళు మనం చంపేసేసారని మరి తిరిగి వాళ్ళని చంపటం కాదు. ఇది కాదు మన యుద్ధం. మన యుద్ధోపకరణములు లోక సంబంధమైనవి కాదు, శరీర సంబంధమైనవి కాదు అన్నాడు. తర్వాత అన్నాడు వాక్యమును ఆత్మ ఖడ్గం అన్నాడు. ఖడ్గము అంటే కత్తి. వాక్యం అనే ఆత్మ కత్తిని పట్టుకొని మనం యుద్ధం చేయాలి. అర్థమైందా? తలకేమో రక్షణ ఉండాలి, కాళ్ళకేమో సిద్ధపాటు అనేటువంటి చెప్పులు ఉండాలి, నడుముకేమో సత్యం అనే దట్టి కట్టుకొని ఉండాలి. తర్వాత వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని పట్టుకొని ఉండాలి. ఇక కత్తి చేత్తో పట్టు, ఒక చేత్తో కత్తి, నీతి విశ్వాసం అనేటువంటి ఒక చేత్తో డాలు, ఇవన్నీ పట్టుకొని దిగాం యుద్ధరంగంలోకి, యుద్ధభూమిలోకి దిగాం. ఇప్పుడు ఏం చేయాలి? ఫైట్ చేయటమే. అయ్యో మరి ఎట చేయాలో నాకు కుదరదుగా ఈ ఫైటింగు. ఆయన నేర్పిస్తాడు. అగ్నిబాణం వస్తున్నాను, అదిగో అగ్నిబాణం వస్తుంది, అడ్డం పెట్టు అంటాడు. అప్పుడు అడ్డం పెట్టేస్తాం. అదిగో దొరికాడు, తీ కత్తి అన్నప్పుడు కత్తి వరలో ఉంచకూడదు, తీసి చేత్తో పట్టుకొని ఏం చేయాలి? పెట్ట లేపేయాలి. అంతేనా? అప్పుడే గెలుస్తాం, లేకపోతే గెలవలేం. వీటన్నిటికీ మనకు దేవుడు ఏమిచ్చాడంటే సర్వాంగ కవచం ఇచ్చాడు. యుద్ధం చేసే యుద్ధ వీరుడికి ఇవన్నీ ఉంటాయి. వెనకేముంటుంది? వెనకేముండదు. ఇవన్నీ తీసి ఇక్కడ కట్టి ముడేయటం తప్ప వెనకే ఉండదు. వెనక నుంచి పడవచ్చు, వెనక బాణం వేసి పడవచ్చు. అయితే మన యుద్ధం చేసేవాడు ఎదురు వెళ్ళిపోవాల్సిందే తప్ప వెనక తిరిగి పారిపోకూడదు. అమ్మో అని వెనక తిరిగి పారిపోతున్నాం అనుకో, వెనకంతా ఖాళీయే, ఎదరుంటుంది, బాణం ఎత్తే ఇటు కూర్చుకుంటుంది. కాబట్టి వెనుదిరగకూడదు యుద్ధంలో. వెనక్కి తిరగకూడదు. వెనక్కి తిరిగితే శత్రువుకు దొరికిపోతాం. అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఏది అడవం చేయలేదు. కాబట్టి మనం
రక్షించబడాలి, మారు మనసు పొందాలి, దేవుని వాక్యమందు బలపడాలి, వాక్యంలో ఎదగాలి, సాతానుని మనం జయించాలి, అత్యధిక విజయము పొందుతున్నాము అనేది మనకు కనపడాలి. విజయం పొందుతున్నాము, ఎప్పుడు గెలుస్తున్నామనే ఉండాలి, వాటమి ఉండకూడదు. ఈ ఒక్క అబద్ధమేలే, లేకపోతే ఈ ఒక్కసారేలే, ఈసారి నుంచి బాగానే ఉందాంలే, ఇక అది పెద్ద గొప్ప ఉందిలే అని ఏది కూడా నిర్లక్ష్యంగా లేకుండా మనం పోరాటం చేయాలి, ప్రతిదండన చేయాలి. దానికి మనం శుద్ధబాటు కలిగి ఉండాలి. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి రక్షణ పొందిన మనం రక్షణను పోగొట్టుకున్నామా, ఉంచుకున్నామా? మారు మనసు ఉందా, పోయిందా? సిద్ధ మనసు ఉందా, పోయిందా? నీతి ఉందా, పోయిందా? సత్యం ఉందా, పోయిందా? విశ్వాసము ఉందా, పోయిందా? నిరీక్షణ ఉందా, పోయిందా? వాక్యం అనే ఖడ్గం మన చేతుల్లో ఉందా, పోయిందా? ఒకవేళ పోయింది అనుకుంటే ఈరోజున ప్రభువా మరలా నాకు సమకూర్చు, మరలా నేను దాన్ని ధరించి సాతానుతో నేను పోరాడతాను, వాడు ఏ పరిస్థితుల్లో నా మీద యుద్ధం చేసినా నేను వాటికి లొంగను, తొడుక్కోవడానికి చొక్కా లేకపోయినా బాధలా, కానీ నువ్వు మాత్రం నాకు ఉండాలి అనే ఒక నిరీక్షణతో మనం ఉండాలి. అలాగే బాప్తిస్వం పొందిన వాళ్ళు ఉంటే కనుక వాళ్ళకి ఇంకా ఏ ఆభరణం ఇవ్వబడలేదు, ఏ యుద్ధోపకరణం వాళ్ళకి లేదు. కాబట్టి అది తొడుక్కోవడానికి ప్రయత్నించండి, సంపాదించుకోవడానికి ప్రయత్నించండి. బాప్తిస్వం ద్వారా ఈ సర్వాంగ కవచాన్ని సంపాదించుకోండి. దేవుడి మాటలు మనందరి వినికిడిలో స్థిరపరచునుగాక.